సజ్జల ఈజ్ బ్యాక్ సార్. యా సార్ ఏంటి కవిత జాతిపిత వివాదం? ఇదొకటి తెలంగాణ అవతరణ దినోత్సవం చూస్తుండగానే కాలం ఎవరి కోసం ఆగదన్నట్టుగా 10 ఏళ్ళు అయిపోయి 11 ఏళ్ళు అయిపోయి ఉమ్మడి అది కూడా అయిపోయింది ఇంకా. కాబట్టి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్దాం మనం కూడా. ఇంకో శుభ సూచన ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ ఒకటే, అందరూ కలిసి ముందుకు పోవాలన్నారు. ఆ స్పిరిట్ అయితే ఉండాల్సిన అవసరం ఒకటి ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మాట్లాడారు, తన సదుపాయాలు ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నారో అవి ఇవి ఆయన చెప్పారు. రెండో వైపున బీఆర్ఎస్ నాయకులు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. అయితే తెలంగాణ జాతీయంగా మన నేషనల్ డే అన్నట్టుగా సంతోషించాలని వాళ్ళు చెప్తుంటే ఈ జాతిపిత ఎవరు అని. ఇప్పుడు కవిత గురించి మనం మాట్లాడాం కదా, ఆమె ఏదో కొండంత రాగం తీసి లొల్లాయి పదం పాడిందని ఒక సామెత. తిరుగుబాటు చేశారు, వేరే పార్టీ పెడతారు ఇదంతా అన్న తర్వాత ఆమె వేరే పార్టీ ప్రసక్తి లేదు. కేసీఆర్, జయశంకర్ 2 కళ్ళు, మా తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ 2 కళ్ళు నాకు అని ఆమె ఒక ప్రకటన చేశారు. సో ఆమె పూర్తిగా తండ్రికి కట్టుబడి తండ్రి ఆదేశాల ప్రకారమే చేస్తున్నారేమో అని ఒక అభిప్రాయం అందరికీ వచ్చింది. ఆ క్రమంలోనే జాతిపిత తెలంగాణ కానీ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ వాళ్ళు అంటూ వచ్చారు. దీన్ని కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. జాతిపిత అలా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇప్పటివరకు జయశంకర్ను మనం జాతిపిత అంటూ వచ్చాము, మీరు ఇప్పుడు కేసీఆర్ను జాతిపిత అంటే ఇది మేము ఒప్పుకోమని తెలంగాణ వాదులు కొంతమంది అభ్యంతరం పెట్టడం ఒకటి. ఎందుకు బీఆర్ఎస్ అధినేతగా ఆయనకు ఉన్నది చాలు, ఇప్పుడు జాతిపిత అనే టైటిల్ మళ్ళీ ఇచ్చి అది ఉందా లేదా అది ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకోవచ్చు. కానీ కవిత అయితే మటుకు తన లాయల్టీ టువర్డ్స్ ఫాదర్ చెప్పడానికి, రెండోది పార్టీ పెట్టే ప్రసక్తి లేదు అనే దాదాపు ఆమె స్పష్టీకరణ చేసినట్టుగా ఉన్నారు. బహుశా 3 రోజుల పాటు మీడియా కొంత పని కల్పించడానికే ఇదంతా టీ కప్లో తుఫాన్లాగా ముగిసిపోయినట్టు కనిపిస్తుంది. బట్ 11 ఏళ్ల తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే కాకుండా కిషన్ రెడ్డి కూడా జెండా ఎగరేశాడు. ఆయన కూడా తీవ్ర భాషలో అసలు వీళ్ళకి పాలించేది లేదు, మేమే వస్తాం అధికారంలోకి అన్నారు. సో అట్ 11 years ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలను కూడా మీరు కిషన్ రెడ్డి గారి దీన్ని కూడా కలిపి చూసుకోవచ్చు. ఒక ఎన్డీఏ కోణంలో వాళ్ళు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ అంతర్గత కేటీఆర్ ఏమో అక్కడ డల్లాస్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ అట్ 11 years అది ఒక ముఖ్య సందర్భం. ఒకటే 9,000 కోట్ల విలువైన పనులు ఆంధ్ర తెలంగాణల మధ్య ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అని కీలకమైన అధికారులు ఈరోజే నిన్ననే ప్రకటించారు. మనం కోరుకోవాల్సింది ఇప్పటికైనా వాటిని పరిష్కరించి ఎవరికి రావాల్సినవి వాళ్ళకి ఇచ్చి, అలాగే బనకచెర్ల అనేదాన్ని నేను పూర్తిగా మేము అడ్డుకుంటామని హరీష్ రావు ఈరోజు ప్రకటించారు. బనకచెర్ల అనేదేమో అది ప్రైవేట్ ప్రాజెక్టు, అది కేంద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్ ఏమో పేపర్లు కూడా సమర్పిస్తుంది. ఏదైనా ఈ వివాదాలను పరిష్కారం చేసి కలిసి తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనదే నారాయణ రెడ్డి అన్నట్టుగా నడవడానికి చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 19 News.